అల్లా అంటే ఎవరు? అల్లా అంటే ఎవరంటే భూమిని ఆకాశాలని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సముద్రాలని, పర్వతాలని, పక్షుల్ని, జంతువుల్ని, చేపల్ని, చెట్లుని, వీటన్నింటినీ, మనుషుల్ని, వీటన్నింటినీ సృష్టించినవాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆకాశం పైన ఉన్నదాన్ని, ఆకాశం కింద ఉన్నదాన్ని, ఆ భూమి పైన ఉన్నదాన్ని, భూమి లోపల ఉన్నదాన్ని, భూమి కింద ఉన్నదాన్ని, సర్వాన్ని సృష్టించింది ఎవరు అని అచ్చమైన తెలుగులో చెప్తే అడిగితే ఏమంటాం? ఆకాశాన్ని ఎత్తుగా పెట్టింది ఎవరు అని అడిగితే హిందూ సోదరులను కానీ తెలుగు వాళ్ళని కానీ అడిగితే ఏమంటారు? దేవుడు అంటారు. అంటారా అనరా? ఆ దేవుణ్ణి అరబ్బీ భాషలో అల్లా అంటారు. అదే అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు. అర్థమవుతుందా? అల్లా అంటే సాయిబుల్ దేవుడు అనే ఒక అపోహ ఉంది.